ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రేపు దేశవ్యాప్తంగా ఇవన్నీ మూసివేత, స్కూళ్ళు కాలేజీలతో పాటు ఇవన్నీ కూడా మూసేస్తున్నారు. అసలు ఎందుకు, ఏమిటి కారణం, అసలు ఎందుకు మూసేస్తున్నారు, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడంలో మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తలకిందులు చేసిన నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమయ్యాయని మండిపడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చేశారు. ఈ భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే దేశ రాజధానిలో అట్టుడుకుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూలై 24 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు అయితే కనుక పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ఉద్యమానికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏఐవైఎఫ్ అలాగే డివైఎఫ్ ఇలాంటి తదితర వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు పూర్తి స్థాయి మద్దతునైతే బంద్కు ప్రకటించడం జరిగింది. ఇక శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటుగా జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి, వాటితో పాటు యూనివర్సిటీలను సైతం మూసివేసి బంద్ను విజయవంతం చేయాలంటూ విద్యార్థి లోకానికి అయితే పిలుపునిచ్చాయి. ఇక పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విశ్రమించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఇక గత 2 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వీధులు విద్యార్థుల నిరసనలతో అట్టడుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ఆందోళనకారులు విద్యాశాఖ మంత్రి నివాసం జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో ధర్నాలు చేపట్టారు. నీట్ రద్దు చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులతో హోరెత్తించారు. పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడం, పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ సరిహద్దులు తీవ్ర ఉద్రిక్తతకు వేదికగా మారాయి. నిన్న రాత్రి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగగా అక్కడ కూడా హైటెన్షన్ నెలకొంది. మరోవైపు పార్లమెంటు సమావేశంలో నీట్ లీకేజీ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచే విపక్ష కూటమి నాయకులు నీట్ అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే లీకేజీ అంశంపై చర్చ చేపట్టాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఒక కేంద్రంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని సీజేపీ తెలిపింది. జంతర్ మంతర్లోనే చర్చలు జరగాలని జేపీ నడ్డా జంతర్ మంతర్కు రావాలని డిమాండ్ చేశారు. తాము ఇక జేపీ నడ్డా ఇంటికి వెళ్లేదే లేదని స్పష్టం చేశారు. చర్చల కోసం నాయకులు జంతర్ మంతర్కు రావాలి లేదా కాన్స్టిట్యూషన్ క్లబ్ వంటి ఉమ్మడి ప్రదేశాల్లో సమావేశం జరగాలని తేల్చి చెప్పారు. సో ప్రస్తుతాన్ని నిరసనగా శుక్రవారం నాడు అయితే కనుక అన్ని విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా బంద్కు అయితే పిలుపునిచ్చారు.